హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అంతకు ముందు రోజు తెచ్చిన పెసులు, పెసరబ్యాళ్ళు, అలసందలు అన్నీ కూడా ఉదయాన్నే అయితే మా అత్తగారు గోనె సంచి బట్టలలో ఇలా ఆరబెట్టేసిందండి. అదే ఎండబెట్టేసింది. ఎండకి ఎండబెట్టుకొని మనం నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అప్పుడప్పుడు కూడా ఎండకి ఎండబోస్తూ ఉండాలి. ఇంకా ఇంటి ముందు మెయిన్ డోర్ సైడ్ అనమాట ఇది. అక్కడ కొంచెం ప్లేస్ ఉంది బండ పైన, అక్కడ ఆరబెట్టేసింది అనమాట. ఇంకా కొంచెమే ఉన్నాయి కదా పైకి ఎందుకులే అని అక్కడే ఆరబెట్టేసింది. ఇంకా నేనేమో వంటకి రెడీ చేస్తున్నాను. పల్లి చట్నీ చేసేసాను, ఇడ్లీ చేశాను. ఇంకా ఆ తర్వాత వడియాలు పెట్టుకోవాలన్నమాట. అందుకని తొందరగా ఇడ్లీ చట్నీ అయితే చేసేసాను. వడియాలకి పిండి కూడా రెడీ చేసుకొని పిండి అంతా అయిందండి. చివరికి ఇది కొలతలు ఏంటి, ఏం వడియాలు పెట్టానని దాదాపుగా అందరు చేసే ఉంటారు. ఇప్పుడు ఎవరికి అవసరం ఉండదు. కానీ రేపటి వీడియోలో అయితే అంతా నేను ఎలా వడియాలు పెట్టాను ఏంటి అనేది వీడియో అయితే పెడతాను. ఎందుకంటే రేపు నాకు వీడియో ఏం లేదనమాట. మేము కొంచెం బయటికి వెళ్తున్నాం రేపు. అందుకని నాకు ఇంకా వ్లాగ్ ఉండదు కదా. అందుకని అది రేపైతే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మేము పైన అపార్ట్మెంట్ పైన పెట్టామండి. మామూలుగా ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు కూడా ముందు సైడ్ నాకు కొంచెం బాల్కనీలో ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లోనే పెట్టేదాన్ని. కానీ ఈసారి పైన కోతులు బెడదలేదు. అంతకుముందు మాకు ఎక్కువగా కోతులు బెడద ఉండేది. ఇప్పుడైతే కొంచెం కోతులు రాకుండా నెట్ అయితే వేసేసారు. అందుకని ఇంకా డాబా పైన ప్లేస్ ఉంటే అక్కడైతే పెట్టేశాను. మా వారిని వీడియో తీయమంటే పైకి వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతం అంతా తీసాడనమాట. ఇంకా నాకు వీడియో ఏం లేక అదే పెట్టేశాను. ఇదిగో మా అపార్ట్మెంట్ పైన నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. మేము వచ్చిన మొదట్లో కొంచెం ఇక్కడైతే అన్ని అపార్ట్మెంట్స్ అవి తక్కువగా ఉండేది. మా అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఎక్కువగా ఖాళీ ప్లేస్ ఉంటుంది. 4 సైడ్లు కూడా ముందు వైపు ఉంటుంది, కానీ వెనక సైడు ఇంకో సైడ్ అంతా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుగులు, చిన్న చిన్న దోమలు అవి ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం అయితే దోమల బెడదైతే భలే ఉంటుంది. ఇంకో సైడు ఇవి వరి పొలాలు అయితే ఉంటాయండి. మా వారు అన్నీ కూడా తీయలేదు క్లారిటీగా, కొంచెం కొంచెం తీసాడు. ఇంకా మేము వడియాలు పెట్టేది తీయమంటే అలా తీశారనమాట. కెమెరా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ జూమ్ చేస్తూ చిన్నగా చేస్తూ అలా తీశాడనమాట. ఇంకా ఈ కొంచానికి పైకి స్టాండ్ ఎందుకులేనని మా వారికి ఇచ్చాను మొబైల్. మా వారు అలా తీశారనమాట. ఇంకా నేను మా అత్తయ్య కలిసి వడియాలు అయితే పెట్టుకున్నాం. ఎక్కువ కూడా కాదు, ఒక అద్దెడు పెట్టామండి. 4 రోజులు 4 అద్దెలు పెట్టేస్తే తొందరగా అయిపోతే. అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదు ఇవన్నీ పెట్టడానికి. 1/2 అవర్ పెట్టింది. కొంచెం నీడ అంటే గోడకి సైడు కొంచెం పైకి నీళ్ళ ట్యాంక్ ఉంటుందిగా, ఆ సైడ్ నుంచి కొంచెం నీడ ఉంటుంది. అక్కడ మంచం అలా ఆ సైడ్ పెట్టేసుకొని ఇంకా నీడలో పెట్టి తర్వాత దాన్ని ఎండలో పెట్టేసాను అనమాట. అంటే పెట్టుకునేటప్పుడు నీడలో పెట్టుకుంటే ఎండ లేకుండా ఉంటుందని ఇంకా తర్వాత ఎండలో పెట్టేసి పైకి వచ్చేసాను. పైకి కాదు, ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా అంతకుముందే ఇడ్లీ అయితే ఒక వాయి పెట్టేశాను, అది అందరికీ పెట్టేశాను. తర్వాత ఇంకొక వాయి వేసాను. ఇది మా అత్తయ్యకి, నాకు, మా చిన్న అబ్బాయికి. ఇంకా నాకు రాగానే ఆకలి అవుతుంటే తినేసాను. అయితే మేము వడియాలు పెట్టింది లేట్గానే పెట్టాం. అందరు తొందరగా పెడతారు కదా, నేను ఎండ వస్తుందా రాదా అని వెయిట్ చేస్తూ వస్తే పెడదాము, లేదు అన్నట్టుగా వెయిట్ చేశాను అనమాట. ఉదయాన్నే తొందర పని అయితే చేసేసాను. కానీ ఇంకా అట్లా ఎండ వస్తుంది అని 8 వరకు చూసి ఆ తర్వాత దాన్ని ఉడికించి అప్పుడు పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది కదా పని అందరికీ అన్నట్టుగా. అది కాక ఇడ్లీ అయితే బాగుంటుందండి. ఈ ఎండల కాలం 2-3 రోజులకు ఒకసారి ఇడ్లీ తింటే ఇబ్బంది లేకుండా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. రోజు తిన్నా బాగానే ఉంటుంది, కానీ రోజు అంటే మా పిల్లలు అసలు తినరు. ఇంకా నేను ఆకలి అవుతుంటే ఇడ్లీ వేడి పెట్టుకొని కొంచెం చట్నీ వేసి వడియాలు అవి అంతకుముందు ఎక్కువగా కూడా మా అమ్మకి పెట్టించేది. అందుకే నేను ఎక్కువగా పెట్టేదాన్ని కాదు. ఒక 2 ఇయర్స్ నుంచే నేను పెట్టుకుంటున్నాను. అంతకుముందు సంవత్సరం కొంచెం ఆవిరి అప్పడాలు అలాంటివి అయితే పెట్టేశాను, కానీ నిరుడేం పెట్టలేదు. ఇంకా ఈ ఇయర్ మళ్ళీ కొంచెం పెట్టాను. ఇంకా మళ్ళీ కూడా ఇవాళ కూడా కొంచెం పెట్టాను. ఈ వీడియో నిన్నది కదా, ఇవాళ కూడా కొంచెం పెట్టేశాను అనమాట. అట్లా 4 రోజులు 4 అద్దలు పెట్టుకుంటే ఒక పడి అవుతాయి, అవి సరిపోతాయి అనమాట. ఇంకా ఇలాంటివి ఏమన్నా వడియాలు కానీ ఏమన్నా పిండి వంటలు చేసినప్పుడు కానీ ఇంకా అంట్లు చూడు బోల్డ్ అన్ని పడతాయండి. మామూలుగా ఇడ్లీ అంటేనే ఎక్కువగా పడతాయి. ఇడ్లీ స్టాండ్ కడగడం పెద్ద టాస్క్ అనమాట. ఇంకా మామూలుగా మనకి పిండి ఉడికించినవి, మళ్ళీ 2 గిన్నెలు, మళ్ళీ ప్లేట్లు, మిక్సీ జారు అలా అనమాట. పొడిపిండి కాదు, తడిపిండితో పెట్టేసాను అనమాట వడియాలు. పొడిపిండి పట్టించుకురమ్మంటే ఆ మర్రవాళ్ళు లేరంట. ఇంకా అంతకుముందు బియ్యం ఆరబోసి పెట్టేశాను, కానీ అవి వరకు వేస్ట్ అయిపోయినాయి అన్నట్టు. ఇంకా అంతా స్టవ్ అంతా తుడుచుకొని తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి కదా. అందుకని స్టవ్ పై కుక్కర్లోనేమో కందిపప్పు పెట్టేశాను పప్పు కోసము. ఇంకో కుక్కర్లో ఇప్పుడు దీంట్లోనేమో పెసరపప్పు కడిగేసి అవి పెట్టేస్తున్నాను. పెసరపప్పు ఎందుకు అంటే పెసరపప్పు చారు కోసము. పెసరపప్పు చారు అయితే ఈ వేసవి కాలం చలవ చేస్తుంది. అదేవిధంగా బాగుంటాయి కూడా అండి. అంటే ఎప్పుడు మనం కందిపప్పు చారు అయితే తింటుంటాం, కానీ ఈ పెసరపప్పు చారు కూడా అప్పుడప్పుడు తింటే బాగుంటుంది. అందుకని పెసరపప్పుకి ఒక గ్లాస్ తీసుకొని అవి కడిగి కొంచెం పసుపు ఆయిల్ వేసేసి పెట్టేశాను. కందిపప్పు కూడా అంతే అండి. అన్ని టమాటా అవి అయితే పెట్టలేదు,
ఓన్లీ పసుపు, ఆయిల్, కొంచెం ఒక ఆనియన్ వేసి పెట్టేశాను కందిపప్పు. తర్వాత ఉడికిన తర్వాత టమాటో ప్యూరీ వేస్తున్నా. అంటే ఇవి టమాటో ప్యూరీ ఎందుకు అంటే ఇది నేను చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇవి మా స్కూల్లో ఆయమ్మ ఇచ్చింది నాకు టమాటాలు. అవి ఆర్గానిక్‌గా పండినవి. అంటే వాళ్ళు ఏం మందులు స్ప్రే చేయలేదంట. అందుకని అప్పుడు ఎక్కువగా ఇచ్చింటే అలా తయారు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానమాట ప్యూరీ చేసి. అది ఫ్రోజన్ ఫుడ్ కదా అనుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని సార్లు మనకి ఇంట్లో లేనప్పుడు టమాటాలు ఇదైతే యూజ్ అవుతది. అందుకనేది ఇంకా అంతకుముందు నేను టమాటా కాదు చింతపండు పేస్ట్ చేశాను కదా, అది కొద్దిగా వేసాను పప్పులో. ఇంకా పప్పు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఇంకా డైలీ అందరూ చేసుకున్నట్టే పప్పు ఇంకా అట్లా అనమాట. రోజు అయినా కొంచెం చేయాలి. పప్పు చేయని రోజు ఇంకా 2, 3 కర్రీలు చేసినట్టు ఉంటుంది. పప్పు ఉంటే కనుక ఎక్కువగా సర్ది వస్తుంది. అదేవిధంగా ఆవకాయ ఉంటే కనుక ఇందులో సర్ది వస్తుంది. ఈ వేసవికాలంలో ఎక్కువగా పప్పు, చారు ఇలాంటివి ఆవకాయ ఉంటుంది కదా, ఒక్కొక్క రోజు మేమైతే చప్పిడి పప్పు, ఒక రోజు ఇలా పప్పు, ఇంకా వంకాయ పప్పు అట్లా అనమాట. ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటాము. ఇంకా అందరూ కూడా అంతే కదా. అయితే అందరూ వెరైటీ చేసుకుంటారేమో. మా ఇంట్లో అయితే నేనేం చేసుకున్నానో అవే షేర్ చేస్తుంటాను. వెరైటీ అయితే ఏం చేయనండి. ఇంక ఇదిగో ఇది అయితే పెసరపప్పు, ఇది కూడా ఉడికిపోతే మెత్తగా ఇంకా అది కూడా వెనిపి తగినన్ని నీళ్ళు వేసాను. అయితే పెసరపప్పు చారుకి ఏమంటే మనం కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా తర్వాత పప్పుకైతే తాలింపు వేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా పెసరపప్పు కూడా వేసేసనమాట. నేను ఈ వంటలన్నీ చేస్తుంటే మా అత్తగారు ఏం చేశారంటే బియ్యం చెరిగి డబ్బాలో పోసారు. ఎందుకంటే ఒక 15 రోజులు 20 రోజులు అట్లా సరిపోయాన్ని పెద్ద డబ్బాకి చెరిగి పోస్తారనమాట. కొంచెం మట్టి పిల్లలు ఉన్నాయన్నమాట. అవన్నీ వేరి శుభ్రంగా చెరిగి ఓ డబ్బాలో పోసేస్తుంది. ఇంకా వెంటనే మనం అవి వాడుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అట్లా నేను ఏదో పని చేస్తుంటే మా అత్త ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది పాపం. ఈ వయసులో నాకైతే మా అత్తని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వడియాలు పెట్టేటప్పుడు కూడా నాకైతే వంగి పెట్టాలంటే నడుములు వస్తున్నాయి, కానీ మా అత్త బాగానే చకచకా పెట్టేస్తుంది అనమాట. అట్లా అయినప్పటికీ వాళ్ళ ఫుడ్డు అట్లా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అట్లా వాళ్ళు తీసుకున్న అప్పట్లో కేరు అది కాక పొలాలలో ఎక్కువగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి అట్లా అనమాట. మనం ఇంకా అప్పుడప్పుడు అట్లాంటి పనులు చేస్తే ఇంకా నడుములు వస్తాయి. ఇంకా ఇదైతే పెసరపప్పు చారుకండి. ఆనియన్ తాలింపు వేసేసాను. దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసాను. తర్వాత పులుపు కోసం కొంచెం టమాటా అలాగే చింతపండు పేస్ట్ కొద్దిగా వేసేసాను. చింతపండు పేస్ట్ అలా చేసి పెట్టుకుంటే మనం ఈజీగా పప్పుచారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఇలాంటివి ఏవైనా పెట్టేసేయచ్చు. ఇంకా ఈ పప్పుచారుకి ఆనియన్ అనేది మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడి అయితే సరిపోతుంది. ఇంకా పప్పుచారుకి ఇంకా పెసరకట్టు కూడా ఇందులో పోసేస్తే సరిపోతుంది. ఇంకా అందులో కొంచెం మన ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా బాగా ఉడికించుకోవాలి. అదే కొంచెం పల్చగా వేస్తే కనుక తర్వాత ఉడికిన తర్వాత చిక్కగా వస్తుంది. అందుకని చూసి నీళ్ళు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, ఇంకా ఆ తర్వాత కొద్దిగా కారం. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని ఎక్కువ కారం అయితే పప్పుచారులో బాగుండదు. మామూలుగా మన పప్పుచారు అంత కారం ఇందులో బాగుండదండి. కొంచెం చూసి వేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా పసుపు ముందు వేసాను, తర్వాత కూడా కొద్దిగా వేసాను. ఎందుకంటే కలర్ కోసం అన్నట్టుగా. మరి పసుపుగా లేకుంటే అది పప్పుచారు అన్నట్టుగా ఉండదు కదా, అందుకని తర్వాత కొత్తిమీర వేసేసాను. ఇంకా అన్నీ అంటే కొత్తిమీర లాస్ట్లో వేసాను. బాగా ఉడికిన తర్వాత వేసాను. ముందే వేసేస్తే అది స్మెల్ అనేది మారిపోతుంది. ఆ ఫ్లేవర్ నాకు బాగుండదు. అందుకని లాస్ట్లో వేస్తాను. లాస్ట్లో వేస్తే కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ అలా వాసన వస్తుంటుంది. ఇంకా అన్నీ ఉడికిన తర్వాత అప్పటికే అందరికంటే ముందుగా ఎందుకో నాకే బాగా ఆకలైంది. ఎందుకంటే పనులన్నీ చకచక చాలా పనులు వేసేసనమాట. అంటే కొన్ని పనులు నేను కొన్ని మాత్రమే ఇంకా వీడియోలో తీసాను. కొన్ని ఇండ్లు క్లీన్ చేసుకునేవి ఏమన్నా ఉంటే అలాంటివి కొన్ని వీడియోలు తీయనమాట. ఇంకా అట్లా ఎందుకో ఆకలైంది. అందుకని ఇంకా అందరికీ పెట్టడానికి మళ్ళీ లాస్ట్లో నేను తినడానికి టైం ఎక్కువ అవుతుంది కదా అని అన్నీ శుభ్రంగా ఒకే దగ్గర పెట్టేసి ఎవరికి ఏం కావాలో అలా పెట్టేస్తూ అలా అయితే అన్నం అందరం తినేసాం. ఇంకా చిన్నబాబు అయితే రాలేదు. చిన్నబాబుకి అంటే లేటుగా తిన్నాడు కాబట్టి ఆకలి కాలేదంట. అందుకని పెద్ద అబ్బాయి, మా అత్తయ్య, మా మామయ్య, మా వారు, నేను అందరం కలిసి కూర్చొని తింటున్నాం. ఇంకా అందరూ తిన్న తర్వాత కుక్కర్లోంచి పప్పు చారు అనేది ఇంకొక గిన్నెలోకి తీసి పెడతాను. అలా తీసి పెట్టి ఇంకా అంట్లు కడిగేస్తాను. ఇదైతే ఈవినింగ్ వడియాలు అయిపోయినాయి కదా, ఎండకి ఎండిపోయినాయి. ఈవినింగ్ కింది తీసుకొచ్చి ఇంకా అవతల సైడ్ అంటే మనకి చీర రివర్స్ సైడ్లో పెట్టిన సైడ్ కాకుండా రివర్స్ సైడ్లో నీళ్ళు చల్లి కొంచెం ఉన్న తర్వాత తీసేస్తే ఈజీగా వడియాలు వచ్చేస్తాయండి. ఇంక ఇలాగైతే ఇంతే. బాయ్, ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.